సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద 200 ఈ వీడియోకి వచ్చేసామాట మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో అది మైండ్ క్రాఫ్ట్ సర్వైవల్ సిరీస్ ఇచ్చే వరకు ఈ వీడియోలో మనం ఆటోమేటిక్ వీట్ ఫార్మేట్ కట్టబోతాం. అండ్ ఫస్ట్ ఇల్లు నుంచే సార్ట్ అవుతుంది, తప్పదు. లైక్ చెబితే లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇంకో విషయం, ఈ వీడియోలో నేను ఆన్లైన్లో వెళ్తుంటే చాలా వర్క్ చేశాను. మైనింగ్లో రెస్టారెంట్ దొరికింది, అన్నీ దొరికాయి. సో తిరుగుతుంటే ఏమంటారు థర్డ్ టెంపుల్ దొరికింది. హాలిడేస్ వచ్చే రేపు చెప్పాను, దసరా హాలిడేస్. ఓకేనా, చెప్పిన మాట రాసిపోయాను. రెసిపీ కింద ఇక్కడ దానికన్నా మళ్ళీ ఇచ్చిన రెసిపీ కింద వీడియో వెల్కమ్ బ్యాక్ గైస్. ఓకే, మడు ఇళ్ళ మడ కొట్టమడు తీసుకొని చెప్పినాడు. ఓకే, ఇక్కడ ఏమైనా వచ్చారా స్లీప్ చేయమంటే జాంబీ ఏమంటారు మోసం నియర్ బై వచ్చిందా. ఓకే ఓకే, ఇది ఇప్పుడు చేస్తుంది పని మనం మార్నింగ్ చేయాలి. మార్నింగ్ ఎప్పుడు అయితే అది కూడా తెలియదు కాబట్టి ఇప్పుడు తీసిన రికార్డ్. ఓకేనా, ఇక్కడికి ఇప్పుడు సచ్చింది వర్రీ పక్క. నేను ఇక్కడే పెట్టుకున్నాను కావచ్చు. మా అమ్మ కానీ నాన్న భయం పడుతున్నాడు, కట్టుకోవడం ఘోరం భయం పడుతున్నాడు. ఆ వాటర్ ఏంటి అనుకోగలరు, ఏదో వాటర్లో కట్టే ఇల్లు ప్లాన్ అలా కట్ట. అయిపోయింది. ఓకే సరే, మనం ఇది కాదు మనకు కావాలి. మైని డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళిపోదాం. అంటే ఇటేమాట అంటారు, ఇది ఇటే. చలో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇటే కలుసుకుంటాం. ఓకే, వచ్చేసామాట. చాలా సేపు పట్టింది అబ్బా, చాలా దూరం. అప్పుడంటే ఇప్పుడు వీడియోలో కూడా చాలా దూరం కాబట్టి. అండ్ పక్కన ఇది ఉంది, ఏమంటారు కాంగోటి ఏదో అంటారు కదా, అది డైరెక్ట్ టెంపుల్ అయితే. సో ముందు వెళ్తే వస్తుంది మేబీ పుట్ట, ఎందుకంటే నాకు గుర్తు వేస్తారు. చలో డేస్ ప్లేట్ 15 డేస్ ప్లే చేసా. 15 డేస్ సెలబ్రేషన్స్ కదా, 100 డేస్ అయితేనే అవుతుంది. అవునండి, మరి 15 డేస్ అయితే ప్లే చేసాం మనం. 15 డేస్ చదివాం కూడా ఉన్నాయండి. ఇట్లా బాగుంది కొంచెం. ఓకే, ఇటు వెళ్ళాలి. ఓకే, సో ఇటే వెళ్ళాలనుకుంటా. ఓకే చూస్తున్నాను, కార్నర్స్ ఇక్కడ ఉంటాయి. సో గుర్తుపెట్టుకోండి. సో నాలుగు గంటకి చేస్తున్నా. 4 minutes అయింది ఇంకా. 4 గంటలు అంటున్నా. అరే ముందుగా ఓకే టెంపుల్ వచ్చేసా. మళ్ళీ దీనికే చాలా దూరం పట్టింది. 34 ఇంకోదా ఇలా కరెక్ట్ అయ్యేటట్లేను. అయ్యే అర్థం కావట్లేదు, చూస్తాం. ఓకే, ఇది ఎంట్రన్స్. నీ అమ్మ కైస్ ఎంట్రన్స్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎంట్రన్స్ చేయడమ్మా.
నెవర్ మైండ్. సేవ్ అవ్వాలా నేను ఆఫ్లైన్లో ఇదేమంటారు మంచి సేవ్ అవ్వలేదు. అది నేను లూట్ చేయలే, వీడియోలో లూట్ చేస్తున్నాను, ఇప్పుడు చేస్తున్నాను. ఇప్పుడు ఇంకా ధైర్యం దొరికింది, ఓడి కొట్టేస్తుంది. ఈ వీడియో మనకి చాలా రోజులు వస్తుంది కదా, మళ్ళీ వచ్చా. సో 5 days అయింది బికాస్ ఆఫ్ స్కూల్ వల్ల గ్యాప్ వచ్చింది. ఇప్పుడు 13 ఎలాగో దసరా హాలిడేస్ వస్తాయి కాబట్టి అందరికి వచ్చేటట్టు చెప్పండి. వీడియోస్ ఖచ్చితంగా వస్తాయి కాబట్టి ట్రై చేస్తాను. తీసుకుంటే ఐరన్ ట్రైన్, అది ట్రైన్ అయింది హార్మోన్ డ్రీమ్. ఒకసారి చూస్తాను ఎందుకో లూట్ ఏదో రెచ్చిపోయినప్పుడు ఒకసారి పని సరిపోయింది చేసినట్టు. మళ్ళీ డాక్టర్ ఏదో కొంచెం ఇప్పుడు యాక్టివ్ లేదు వస్తా. అమ్మ నేను ఎక్కడైనా అసలు నీలోని అమ్మ ఇప్పుడు నీళ్ళు ఎలా పెట్టింది ఒక్కరోజు చేయమని ఎందుకు బాగుంది. మన ఇంటి పక్కనే వీట్ ఫామ్. సో అదే, సో ఇది మన ఇల్లు మొత్తం అండ్ నేను ఆఫ్లైన్లో వర్క్ చేసా టైం ఎంట్రీ అండ్ వీట్ ఫామ్కి 5 గంట వాడతా బికాస్ ఆఫ్ ల్యాంటర్స్ కోసం. అన్నిటికీ ఇవి ల్యాంటర్స్. అది వీట్ ఫామ్ 100 కనబడలేమో. ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత మీకు అర్థమవుతుంది, ఇంకా అర్థం కాదు మీకు. సో ఇది మన ప్లేస్ అయితే. సో మైండ్ టైం అని 3 దొరికింది కదా. అండ్ ఇది ఎందుకు బ్లాక్ పెట్టానంటే ఇది ఇక్కడ బార్డర్ ఉంది, అది 8 మైండ్ చేయాల్సి వచ్చింది. సో ఇలా కిందకి వెళ్తే సో ఇక్కడ నాకు కొంచెం టైమింగ్స్ దొరికింది. ఒక 4 దొరికేమో మేబీ నాకు తెలిసిన వాడికి అయితే. చూస్తామండి వెళ్తాం కిందకి వెళ్దాం. ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి. చెప్తున్నా ఇది డైమండ్ ఎక్కడ చూసానండి, మీరు చూసారా? అలా రోడ్ మీద 3, 4, 5, 6 ఏదో 5, 4 అనుకుంటా డైమండ్స్ మీది. నాకు లక్ ఉందేమో చూసిన డైమండ్ దొరికిపోయి. చాలా చాలా బోర్ కొడుతుంది. ఈ టైంలో పడుకోవాల్సిందే. ఇప్పుడు నేను దిగులు చేస్తున్నాను, అలా ఉంటుంది నాతోని. సో అది కిందకి వెళ్తాం. కిందకి వెళ్తే ఇక్కడ ఏదో కేవ్ ఉంది.
కేవ్ అనమాట. అసలు ఇక్కడ ఒకటి స్వప్నంలో ఒక డైమండ్ చూసా. సో ఆ డైమండ్ మీకు చూపిస్తా. ఆ డైమండ్ కూడా సో సో ఇక్కడ పుట్టి ఇటు కూడా ఉందా, నేను చూసుకోవాలా. ఇటు కూడా దొరికినట్టుంది, చూస్తాం. అండ్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తే సార్ పొట్టెట్టి పంట లోపల వస్తుంటారు నన్ను. ఓకే ఇక్కడ కూడా ఏముందా? ఓకే కిందకి వెళ్ళాలి. ఓకే కిందకి వెళ్ళాలి. ఇటు ఉందా? ఓకే ఇది అవుతుంది. ఇక్కడ అయితే 4 ల్యాండ్ పడతాయి. ఇంకా నేను మైండ్ చేయలే, అప్పుడే మైండ్ చెప్తాడు లేదనుకుంటున్నాను. టాప్లో నేను చెప్తాడు. పైన ఏమైనా ఉన్నాయా? సో ఇక్కడైతే నార్మల్గా ఉన్నాయి. మరి చూడాలి. ఏం చేద్దామా? సరే మనం ఫ్రై చేసి వెళ్ళిపోదాం. రెసిపీ కింద ఇప్పుడు కేవ్లో కదండి, కేవ్లో వెళ్దాం. మరి కేవ్ చూపడిన తప్పదు కదా వాడి. కేవ్ చదువు కేవ్. అండ్ ఇక్కడ కీపర్ ఉన్నట్టు. కీపర్ కాదు, ఆక్టోపస్ అయితే ఇంకా కీపర్ అనుకున్నా. ఆక్టోపస్ అది. ఓకే ఓకే ఇది సార్లు కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది. ఆ బ్లాక్స్ కూడా చాలా తప్పదు, ఇలాగే వెళ్ళాలి. ఇలా వెళ్తుండదు బ్లూ కాంక్రీట్ అక్కడి నుంచి వచ్చింది, అక్కడ నుంచి వచ్చింది దగ్గర టెంపుల్స్. సౌండ్ మనం పార్కు ప్రో బోల్తే చేయండి. ఏ అమ్మాయి ఇప్పుడు మాట్లాడేటప్పుడు నేనే వచ్చినట్టు అన్నా. రీచార్జ్ చేసి ఇంకో బ్లాగ్ ఉన్నా ఉంటే ప్లాన్ చేద్దాం. వెళ్ళిపోతుంది. ఉండండి లైక్ ఎక్కడ ఉన్నారు డైమండ్. సంథింగ్ ఇస్తాం. అవునండి డైమండ్. ఇంకా మనం ఎప్పుడు ఏం చేస్తాం ఉండవల్ల కాదు. ఇక 2 డైమండ్లు అనుకున్నాం. ఓకేనా? సో బయట నుండి వచ్చాము. సో పడుతుంది ఎవరమ్మా ఎప్పుడు మాట రాక ఎప్పుడు మాట వస్తారు. ఇంకా మాట వచ్చి ఎవరు పట్టుకుపోయచ్చు. మరి అనుకున్నాడా? దేని కాపాలనుకుంటున్నారా? నీ అమ్మలాగా ఇంకా తినవలసి ఉంటాయి. ఎవరికి రాదు. రాదు అంట అంటరా చూసుకుంటా అంటరా అది కొట్టరా ఉడికమ్మ సీడ్లు ఉడిపి వచ్చింది గుర్రే అయిపోయింది. ఉంది మళ్ళీనా అదే వచ్చిన అది రీస్మాన్ సెట్ కదా. అందుకే చూపిస్తుంది అని నేను కేవలం చూస్తారు కదా, అలా చెప్పామలా. ఈసారి యూనిఫామ్ సెలమని యూనిఫామ్ అయితే కట్టేస్తాం. లెస్ గో. ఓకేనా? వెళ్ళిపోమండి. సో వెళ్ళిపోతాం. సరే ఇక్కడ చూస్తున్నారు కదా ఇంగ్లాండ్ ఇది మనకి మైండ్ ప్లీజ్. ఇది మన అండ్ 13 పెట్టానంటే ఏదో లో చూస్తూ పెట్టా.
అంటే డెకరేషన్ ఏ సెట్ చేయాలో అర్థం కాలే, అందుకే కొంచెం అర్థం కాకుండా ఇలా పెట్టేసా. సో అది విషయం అట, అది కరెక్ట్ బిట్ క్లూ. సో వచ్చేసా. సో ఇలా అయితే కట్టండి. సో ఇది మనకి ఆటోమేటిక్గా వీట్ ఫామ్. సో ఎలా పనిచేస్తుందని మీకు లాస్ట్లో తెలుస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇలా 3 బ్లాక్స్ గ్యాప్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఏంటంటే రెస్ట్ మెకానిజం మామూలు ఉండదు, ఆటోమేటిక్కి. అందుకే ఇటు బ్యాక్ సైడ్ ఉంటుంది. మామూలు మన టెక్నిక్లు వాడతాం. ఇది మన ఓకే. ఫస్ట్ అయితే కేస్ ఇదిగోండి. అండ్ మన ఫస్ట్లో చూస్తే ఇవి పనికి వస్తాయి బికాస్ ఆఫ్ ఆటోమేటిక్ వీట్ ఫామ్కి. అండ్ ఫెన్స్ ఎందుకంటే ఫెన్స్తో కొంచెం రెడీ చేస్తున్నాను. ఓకేనా, చూడండి తీసుకుంటాను పోకుంటూ. అండ్ ఆరే దీని చూస్తారు, మీకే తెలిసిపోతుంది అండి. డే 52. ఓమ్మో 100 days ఏమో అయ్యే సరిపోతాయా? 4 చూస్తాం సరిపోతాయా పోతాయా అని. సో కొంచెం ధైర్యంగా ఉందండి. ఓకే పర్లేదులే, మనం అడ్జస్ట్ చేయాలి, తప్పదు. 30లో కొంచెం తీసేయాలి. ఓకే, ఇలా మళ్ళీ సేమ్ పైకి వెళ్ళాలి. ఇక్కడ పైకి వెళ్ళి ఇదైతే కట్టండి. ఇలానే కాదు, ఒకవేళ మీకు టప్ అనిపిస్తే అసలు ఇప్పుడు చెప్తా చూడండి. ఇప్పుడు నేను ట్రై చేసినట్టు తప్పే, నాకే కుట్టలేదు, మళ్ళీ రిసర్చ్ చేయాలి. కాకపోతే ట్రై చేస్తున్నా. ఇప్పుడు ఏమైనా టప్ వస్తే అప్పుడు వుడ్ ఉంటుంది చూడు, రాపులు పంపించి అప్పుడు పక్కన 3 blocks ఉంటాయి కదా కావచ్చు, అదైతే బ్రేక్ చేయాలి. ఇప్పుడు లుక్ అయితే అక్కడ వాటర్ అయితే వేయచ్చు, మీకు చూపిస్తా. ఎందుకు చెప్పండి, పర్లేదు బాగానే ఉంది. చూస్తాం. నెక్స్ట్ వీడియోకి ఏదో ఒకటి కడతాం. సో ఆల్సో మీరే చెప్పాలి నెక్స్ట్ వీడియోకి ఏ కట్టాలో, నాకైతే తెలియదు. సో చెప్తాం చాలే. సో అది అంత ఏం లేదు. 1 2 3 4 వేసేస్తాం. ఇలా కింద దిగండి, మళ్ళీ ఇలా వేయండి, మళ్ళీ సేమ్ 1. ఓకే, సో ఇది అట్లా ఏంటండి. వన్ 2 3 ఇది గమనించకండి. అది 2 gaps వచ్చాయి కదా, అవి అట్టే మాత్రం గమనించకండి. నీరు పెట్టి అని బాగుంటుంది ఒక లుక్. ఇది గమనించండి, అసలు గమనించండి. ఓకే, ఇక్కడైతే పెట్టండి బాగా. ఓకే, ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది. చెప్పా కదా, ఏదైనా టప్ వస్తే వుడ్ రాపులు పెట్టి బ్రేక్ చేయి. కాపుల్స్ పక్కన ఉందన్నా. సో అలాగే చేసే టప్ వచ్చింది. సో టప్ వచ్చిన వల్ల వుడ్ రాపులు పెట్టి బేక్ చేయొచ్చు వచ్చింది. సో ఇక్కడైతే పిస్టన్ అయితే పెట్టాలి బికాస్ ఆఫ్ వాటర్ కోసం. మనం సీజ్ ఫ్యాన్ చేస్తాం కదా, సో అది దానికోసం అలా పెడతాలి. పెడితే సో సెట్ అయిపోతుంది. మీ ఇష్టం గేస్, నేను చెప్పినా కాదు, మీ ఇష్టం. మీరు కట్టుకుంటారంటే కట్టుకోవచ్చు, నేను నా ఇష్టం కాదు కాబట్టి మీ ఇష్టం. ఒక్కరే సరిపోలేదా? చూడాలి, ఇంకో పిస్టన్ తీసుకొస్తా. దీనికి ఉన్నాయా రేవో అనేది చూడాలి. నేను శాండ్ ఎందుకుందంటే ఎక్కడో పెళ్ళి చేస్తాను నేను, అందుకే టట్టు ఉంది కదా, టట్టు పెట్టింది మేడం. ఎందుకంటే ఎక్కడో పెళ్ళి చేస్తున్నా కదా, వెళ్ళిపోతానే కానీ శాండ్ ఉంది ఇటు. సో దానిలో బిస్కెట్ అయితే ఇప్పుడు సో టప్ చేసా కదా, అలా పెట్టి ఇక్కడైతే వాటర్ అయితే వేయాలి. సో కొంచెం బ్లాక్
బ్రేక్ చేసి ఇక్కడ కొంచెం వాటర్ వేయండి కదా. వాటర్ వేసింది కదా, సో ఇంకా కావాలి దానికి వాటర్ వేయాలి. తప్పకుండా వాటర్ పక్కన ఉంది కాబట్టి సో వేసాయి. ఇంకా కొంచెం వేస్తాం చాలా, మనకి ఎక్కువ సెట్ అయినట్టుంది. ఇంకా చాలు. ఓకే చాలా. ఓకే 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 ఇది ప్రతిసారి నాకు ఇంటర్నెట్ అందట్లే కదా, అలా ఇంటర్నెట్ అందకపోయిన వల్ల సో అలా డిస్కనెక్ట్ అవుతున్నది. ఏం చేస్తాం, ఏం చేయలేం పరిస్థితి. అండ్ స్టోరేజ్ ఫుల్, ర్యామ్ కూడా ఫుల్, దానివల్ల క్రాష్ అయిపోతుంది. డౌన్ మైండ్ రేపటికల్గా స్క్రీన్ చేసేయాలి. లేకపోతే బ్యారీ అయితే లుక్ పలేస్తుంది. సో అందుకే బ్యారీ అయితే పెడుతున్నా. సో బ్యారీ పెడుతున్నా. మరి వాటర్ వెళ్తుందా? పర్లేదు, బాగానే ఉంది. వాటర్ వెళ్తుంది డౌట్. సో మనం బ్రేక్ చేస్తాం. గ్యాస్ పోయింది ఇందాకలే, అందుకే. పోదేంటి పోకపోతే అమ్మ బిస్కెట్ మళ్ళీ పైకి పెట్టాలి. చూడాలి మరి అవుతుంది లేదా. ఓకే పెడతాం, వేసి చూస్తాం. ఉందా ఓకే వెళ్తుంది. ఓకే కొంచెం గ్యాప్గా వెళ్తుంది అంటే, కానీ ఇలా అయ్యాలి. భలే ఉంది యాక్చువల్లీ. ఇది మనం సో వాటర్ వేసినప్పుడు సీడ్స్ దీంట్లో పెట్టినానికంటే ఇందులో కూడా బాగుంటుంది. ఇది షాప్లాగా ఉంది వాటర్ అట్టి పడుతుంటే చెప్పి బెటర్. సో ఓకే ప్రస్తుతం పెట్టాం కదా, మళ్ళీ సేమ్ ఇక్కడైతే ఇలా పెట్టాలి. సరిపోయింది. ఇక్కడైతే ఇలా పెట్టాలి. సరిపోతాయా డౌట్. ఇలా బాగుందా? వద్దులే, నీకు ఎందుకు రిస్క్ అని తీసేస్తాం. ఓకే తీసేస్తున్నాం. ఓకే సో వచ్చారు, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది యాక్చువల్లీ. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది ఎటు. సో రెస్టారెంట్ అండి, ఇవంతా ఇక్కడే కావాలి. ఇలా తెచ్చేస్తాం బేగ లేదంటే అయిపోతుంది వీడియో. 23 minutes అయింది ఇప్పటికే. సో ఓకే రెస్టారెంట్ రిపీటర్ అండ్ రెస్టారెంట్ ఆఫ్ చెప్తా. అబ్బా రెస్టారెంట్ తీసుకోవాలబ్బా, తీసుకుంటారులే. సో ఇక్కడ గ్యాప్ ఇవ్వాలి, ఒక్కొక్కటి గ్యాప్ ఇవ్వాలి. ఫస్ట్ ఇటు ఉడపాలి. 1 2 3 4 5. సో బ్రేక్ చేస్తాయి ఫస్ట్, ఎందుకంటే మనకి వాటర్ వేయడానికి ప్లేస్ ఉండాలి కదా, అండ్ కనెక్షన్ కూడా ఉండాలి కదా, అందుకే. సో ఇదైతే బ్రేక్ చేస్తారు. అక్కడ బ్రేక్ చేయడు కూడా, అది క్లోజ్ చేసేయాలి. అంటే కనెక్ట్ చేసినప్పుడు క్లోజ్ చేస్తే అప్పుడు మనం చేస్తుంది, లేకపోతే కనెక్ట్ అవ్వదు. యా చలో నాకు పిక్సారి ఇదేందో మరి. చలో ఓకే 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 ఏదో లాగ్ అవుతుంది కొంచెం. ఇటు అటు తిప్పుతున్నాను, తిరుగుతున్నా అక్కడ. నీ అమ్మ బ్యాటరీ తెలియదు. ఓకే 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 రెస్టారెంట్ ఉంది కదా, రెస్టారెంట్ అయితే డైరెక్ట్ తీసుకెళ్ళిపోతాను. ఇలాగే కనెక్ట్ చేయాలి సేమ్. ఓకేనా, సేమ్ ఇలాగే కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ బ్రేక్ చెయ్యాలి. ఓకేనా, ఇది ఎలాగో ఉండాలి.
కనెక్ట్ చేసిన తర్వాత సో ఇలా వెళ్ళాలన్నమాట. అని ఇక్కడ ఆగిపోయింది. జస్ట్ ఇక్కడ కాదు, ఇంకా కొంచెం బ్రేక్ చేయాలి. అసలు ఇక్కడ లివర్ ఉండాలి, ఎందుకంటే వాటర్ కనెక్షన్ పోయినానికి. అసలు ఇక్కడైతే ఒక బ్లాక్ ఇటు బ్రేక్ చేయాలి కదా. సో ఇక్కడ బ్లాక్ ఇటు బ్రేక్ చేయాలన్నమాట. ఎండాకలా సో కీపర్ పెరిగింది, అందుకే ఇంత కంగారు అయిపోయింది. ఫస్ట్ ఇది బ్లాక్ పెట్టారు. 4 బ్లాక్స్ తీసుకున్నా కదా, లైసెన్స్ తీసుకున్నా. చలో దీని నాకు చేస్తున్నాను, దీనికి కూడా ఏం చేద్దాం. ఎలా అయితే పర్లేదా, ఒక బ్లాక్ పెట్టాము. దాని తర్వాత ఇక్కడ రెస్టారెంట్ టార్చ్ పెట్టాలి. సో ఈ రెస్టారెంట్ ఎలా ఉంటుంది అనేది నా దగ్గర తెలియదు. చలో సో రెస్టారెంట్ టార్చ్ అండ్ అన్నీ పెట్టాను నేను. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది కూడా. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, మీకు చూపిస్తా. సో వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన ముందు వచ్చింది. సో హోము వెళ్ళిపోతాం అన్నమాట. దానికన్నా ముందు ఇక్కడ ఒక్క పెట్టింది ఇప్పుడు. ఓకే సో స్ట్రైట్గా వెళ్తే అండ్ నీట్గా క్రియేట్ చేస్తా, ఎందుకంటే చాలా స్మూత్గా కనబడాలని. సో అందుకే అంట క్రియేట్ చేస్తే అవును ఆల్మోస్ట్ అన్నా కదా, అంతా కంప్లీట్ అయిపోయింది. వీట్ ఫామ్ మీకు చూపిస్తారండి, ఎందుకంటే మళ్ళీ చూపిస్తే లెంట్ అయిపోతుంది అన్నమాట. అందుకే సో ఇదే మన వీట్ ఫామ్ ఎలా అనిపించింది చెప్పండి. కాకపోతే సేటస్ రేవబ్బా అప్పుడు భలే ఉండే, ఏదో ఒకటి ఉండదులే కానీ ఇది మన వీట్ ఫామ్. ఏదో మార్కెట్ లాగే ఉంది కానీ కొంచెం వీట్ ఫామ్ లాగా భలే ఉంది అసలు. ఎంట్రన్స్ మాత్రం భలే ఉంది. అది ఇటు వెళ్తే రెస్టారెంట్ మెకానిజం ఉంటుంది. యాక్చువల్లీ బ్లాక్ పెట్టి ఇక్కడ రెస్టారెంట్ పెట్టాలి, దాని తర్వాత కింద ఇలా పెట్టాలి, దాని తర్వాత రెస్టారెంట్ పెట్టాలి, దాని తర్వాత ఇక్కడ రిపీటర్ పెట్టాలి. అలా కిందకి వెళ్ళి ఇక్కడైతే 2 పెట్టాలి. అరౌండ్ కన్వెన్షన్ లాస్ట్లో ఒకటి ఉంటుంది, దాని మీద పనిచేసింది. సో ఇంకోటి కూడా ఉంటుంది, అది కూడా పెట్టాలి, తప్పదు. ఒకటి పెట్టాలన్నమాట. రెస్టారెంట్ రిపీటర్ అలా వెళ్ళాలి, వెళ్ళి అలా రెస్టారెంట్ రిపీటర్ పెట్టి రెస్టారెంట్ అలా పెట్టాలి. ఓకేనా. అండ్ ఇంకో విషయం, పైకి ఎక్కాలి. పైకి ఇంటికి ఎక్కాలంటే చెప్తా, ఇలా పెట్టాలన్నమాట. ఇది కూడా ఉంటుంది, లేకపోతే మంచిగా రెస్టారెంట్ టార్చ్ అండ్ ఇది బ్లాక్ పెట్టాలి ఫస్ట్, లేకపోతే మంచిగా చదువు. సో దాని తర్వాత మీరు లివర్ ఆన్ చేసినప్పుడు డెడికేట్ కనెక్షన్ అయితే అందుతుంది, తర్వాత ఆన్ అవుతుంది. రెస్టారెంట్ రిపీటర్ మాత్రం ఉంటేనే పనిచేస్తుంది, లేకపోతే ఇచ్చేది. ఏంటంటే గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వాటర్ వేయాలి. ఓకేనా. ఓకే ఇక్కడైతే వాటర్ వేయాలి. నేను ఎలా వేస్తున్నాను ఎడ్జ్ ఇలా ఇక్కడ వరకు వేయాలి, తర్వాత ఇక్కడ వరకు వేయాలి. ఏం ఇక్కడ వరకు వేయాలి. ఓకేనా. అలా వేస్తేనే పని చేస్తుంది. సో వాటర్ కావాల్సిన తప్పుడు ఎడమకుంటుంది అది. సో ఇది మన ఫామ్ ఫైనల్. లీవ్స్ ఏంటంటే పక్కన చెట్లు ఉన్నాయి కదా, అది దాంతో ఏదో సెవెల్తోనే దాంట్లోనే తీస్తూ వస్తుంది అబ్బా. సో అది దాంట్లో తీస్తూ వచ్చింది. ఒకసారి లివర్ కూడా వద్దులేండి, ఇంకా అవ్వలే కదా. సో అప్పుడే మళ్ళీ బిస్కెట్ వేసా. సో
ఇక్కడ చూస్తున్నాను కదా వాటర్ ఉంది, ఎట్లా వాటర్ మీకు కనబడుతుంది బికాస్ ఆఫ్ అది కాబట్టి చూస్తున్నారు కదా లుక్ మాత్రం అదిరిపోయింది. ఓహో అలా ఉంది. అసలు నేనైనా చేశానా అనిపిస్తుంది నాకు, ఎలా గుర్తొచ్చింది తెలియదు. కానీ ఎందుకు పెట్టానంటే యానిమల్స్ అవి తీవి వెళ్ళిపోయాయి అనుకోండి, వీట్ ఫామ్ కాదు, ఏదో యానిమల్ వీట్ ఫామ్ లాగా వెళ్ళిపోదు ఓకే గొప్పలాగా. ఎందుకు చెప్పండి గుడ్ మాటలు మాట్లాడుకోదు. బికాస్ ఆఫ్ మనోడు ఒకడు డిస్కౌంట్లో నువ్వు వీడియోలో గుడ్ మాటలు వాడుకోదు అన్నాడు సారీ బ్రో. సో వీడియో తీస్తుండే అలా అంటే నేను టేక్ కేర్, బై బై గైస్. మళ్ళీ అయితే నెక్స్ట్ వీడియో కలుసుకుంటాం. బై బాయ్ సన్గమ్ అవుతుందా అంటే నేను టేక్ కేర్, బై బాయ్.